అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సిఐ వర్సెస్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిగా మారింది అక్కడ వ్యవహారం. జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చేరుకున్నారు. రామ్ గోపాల్ రెడ్డి అనుచరులని బయటకు వెళ్లాలంటూ సూచించారు సిఐ శ్రీకాంత్. సిఐపై దూషణలకు దిగారు. సిఐపై మాటల తూటాలు పేల్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ అనుచరులు. సిఐ అయితే ఏంటి, ఏం పీకుతావు అంటూ మైసూరారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. దీంతో సిఐకి మైసూరారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మైసూరారెడ్డిని సమావేశంలోకి తీసుకువెళ్లలేదు ఎమ్మెల్సీ. ఇన్ఫాక్ట్ మైసూరారెడ్డిని సమావేశంలోకి తీసుకువెళ్లారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు సిఐకి అలాగే ఎమ్మెల్సీ అనుచరులకి అక్కడ జరుగుతున్న వాగ్వాదం. ఆయన లోపలికి పంపించే లేదంటూ ఇటు సిఐ నువ్వెవరివి, తీసుకువెళ్తా, ఏం పీకుతావు అంటూ ఇటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడికి మధ్య వాగ్వాదం. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నేను ముందుగా చెప్పాడు కూర్చోవడం కోసం నేను ఇక్కడ కూర్చోకూడదని ఎవరు చెప్పినా నేను సీట్ తెప్పించుకుంటా. నాకేమి నాకు చైర్ తెప్పించుకుంటా. నేను నాకు చైర్ తెప్పించుకొని కూర్చుంటా. నాకేమి నేను బందోబస్తుకు వచ్చినాయినా, నేను బందోబస్తుకు వచ్చినాయినా, నేను ఇంకా నీ మాత్రం ఉత్తమున్నాను రాలేనా. నేను డ్యూటీకి వచ్చినా, ఏంటికి వచ్చినా పులివెందులు చెప్పు, ఎందుకు వచ్చినా చెప్పు. పులివెందులు వచ్చి ఆయన లోపల ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు లోపల ఉన్నాడు, ఆయన లోపల ఉన్నారు. నీకేం పనినా, ఇది నీకేం పని చెప్పు, నీకు ఈడేం పని చెప్పు, నీకు ఇది నీకు ఈడేం పని చెప్పు, ఇది నీకేం పనినా ఇక్కడ అవును నీకు కంపెనీ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. నేను వెళ్ళిపోయి చెప్తాను, నువ్వు నాకేం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు నాకు చెప్పారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని. కలెక్టర్ గారు నాకు చెప్పారు, నాకు సీట్ వస్తుంది, నాకు బందోబస్తు సీట్ వస్తుంది. నువ్వెవరు చెప్పినా